యాజ్ ఎ హిందూగా ఈరోజు నేను బాధపడుతూ ఈ వీడియో చేస్తున్నా. ఎందుకంటే ఒక హిందువును ఒక క్రిస్టియన్ తిట్టొచ్చు, ఒక ముస్లిం తిట్టొచ్చు, లేదా నాస్తికుని పేరు మీద వాడు కూడా తిట్టొచ్చు. మనం ఏమనుకుంటాం అంటే వాడి కర్మ వాంది అనుకుంటాం. ఎందుకంటే రాజ్యాంగంలో తిట్టే హక్కు కూడా లేదు వేరే మతాన్ని. నీ మతాన్ని నువ్వు ఆరాధించుకో, ప్రేమించుకో, కానీ పక్క మతాన్ని గౌరవించని చెప్తారు. బట్ ఈ నా కొడుకులు సోషల్ మీడియా వేదికగా అలా క్రాస్ అవుతున్నారు కదా, తిట్టలే వాడి బొంద వాడి కర్మ వాడిది అని మనం అనుకొని వదిలిస్తాం. మన బ్యాలక్ ఏంటంటే మేము కూడా కట్ట హిందువులు అని చెప్పుకునే చాలా మంది విధవలు వాళ్ళు హిందువుల మీద విషం చిమ్ముతున్నారు, లేదా విషం చిమ్మే వాళ్ళకి మద్దతు ఇస్తున్నారు. అందులో ముఖ్యంగా యూట్యూబ్ జర్నలిస్టులు. మరి వీళ్ళకి ఏమైందో తెలియదు కానీ మంచిగా ప్రజా సమస్యల పైన పోరాడే చాలా మంది మేధావులు కూడా ఈ మధ్య మతం రంగు పూసుకుంటారు, లేదా మతం రంగు పూసుకున్న వాళ్ళకు వెనకాల నిలబడుతున్నారు. అందులో భాగంగానే ఈరోజు మన తెలుగు వెలుగు రగన్న ఉంటాడు కదా, చాలా తోపైన డిజిటల్ మీడియాలో మల్లన్న తర్వాత ఆయన్నే ప్రజా సమస్యలు అంటే రగన్న అంటే ప్రజా సమస్యలు ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ మధ్య మరి ఎవరు జతపడుతున్నాడో ఎవరు మెప్పు కోరుకుంటున్నాడో తెలియదు కానీ ఎప్పుడు చూసినా హిందువులకు వ్యతిరేకంగా ఆయన వీడియో చేస్తున్నాడు. కాంగ్రెస్ కు, బీఆర్ఎస్ కు, బీజేపీకు మద్దతుగానో వ్యతిరేకంగానో వీడియో చేస్తున్న నో ప్రాబ్లం. కానీ ఆయన ఒక హిందూ పద్మశాలి బిడ్డ కూడా ఎప్పుడు హిందువులకు వ్యతిరేకంగా వీడియో చేస్తున్నాడు. హిందువుగానే అడుగుతున్నా నేను కూడా. ఈవెన్ అది నేను చెప్పట్లేదు, ఆయన కింద కామెంట్ చూస్తే కూడా అర్థమవుతుంది రఘు కంప్లీట్ గా మారిపోయినని. అన్న ఎందుకు ఇట్లా మారినో నాకు అర్థమైతే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఒక మేడం సైదాబాద్ లో సక్సెస్ అయిన ఒక స్కూల్లో 2వ తరగతి పోరాడు 6 ఏళ్ల పోరానికి కల్మా చదువుకోండిరా అని ఆమెకు హోంవర్క్ ఇస్తే ఆ సక్సెస్ స్కూల్ అని, అది సైదాబాద్ అని అన్ని ఛానల్ చేస్తున్నాయి. కానీ దాని గురించి అన్న చాలా వెటకారంగా అది కూడా వీడియో చేయలే. కామెంట్స్ లో కామెంట్ వస్తే ఆ కామెంట్స్ చదివి నేనే చెప్తాను అనుకున్నా. అవును ఎవరో ఎక్కడో స్కూల్లో రాసిరంట, ఎక్కడో ఒక స్కూల్లో అట హిందూ విద్యార్థికి కల్మా ఈ ముస్లింలు ఇది పాటించే అది హోంవర్క్ కింద ఇచ్చిరట. ఇక్కడ ఒక మేడం చెప్పిందంట. అయితే ఏమైంది దాన్ని పట్టుకొని సీన్ చేయాలా? అయితే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయిగా అందుకే వీళ్ళు సీన్ చేస్తున్నారు. ఇది ఏం లేదండి, మొత్తం ఇదంతా జిహెచ్ఎంసీ ఎలక్షన్లకు దారులు వేస్తున్నారు. అసలు 2వ తరగతి పోరాడానికి కల్మా రాసుకరా చదువుకరా అని ఆ మేడం ఇస్తే దీనికి జిహెచ్ఎంసీకి ఏంది సంబంధం? రగన్న మీకు ముచ్చట చెప్తా వినండి. ఒకవేళ హిందూ టీచర్ అదే 2వ తరగతి పోరాడానికి భగవద్గీతలోని 2-3 శ్లోకాలు బట్టి వచ్చి నాకు వినిపించంటే ఆ క్షణాన ఆ స్కూల్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ముస్లింలు అందరూ వచ్చి కూడా గడ్డపారాలు తీసుకొని ఇల్లు కూల్చేస్తారు. ఆ మేడం నిన్న మొన్న రాయన్ మేడం ఇప్పుడు ఎందుకు రాసింది? ఇప్పుడు రోజులేంది అదే ఎందుకు ఇవాళ ఎందుకు వచ్చిందా? ఆ టీచర్కి ఎందుకు ఆలోచన వచ్చింది? ఆ టీచర్ వెనకాల ఎవరున్నారో కూడా ఆలోచించాలి. దాని వెనక ఉందని పెద్ద శాస్త్రవేత్తలా చెప్తున్నావు కానీ నిన్న మొన్న కూడా ఆమె రాసిందన్న. ఇది ఇలా ఉంటే ఇంకొక విషయం ఏంటంటే కట్టర్ ఇందు రగన్నకు చెప్పాలి. వనపర్తి నుంచి ఒక వ్యక్తి వచ్చి ఆటో మీద రాసుకుంటూ అది ఆయన ఇష్టం, మతాన్ని మారిస్తే తండ్రిని మార్చినట్టే అన్నాడు. నిజంగా చెప్పాలంటే చాలా మంది సర్టిఫికేట్లలో మార్చుకోవట్లేదు. మరి సిగ్గున్న విధవలు ఇంత పెద్ద మాట అన్నాడని సర్టిఫికేట్లలో మార్చుకోవాలి కదా. సర్టిఫికేట్లలో ఎందుకు ఉంటది? హిందువుల మీద విషయం చెబుతారు. వాళ్ళని అన్నాడు, ఈయన బండి సంజయ్ తీసుకుపోయాడు, ఈయన సన్మానం చేసిండు. ఇంకోటి ఇది అయిపోయింది. అంతకుముందు ఒకటి ఆటో మీద ఆయన ఏదో రాసుకున్నాడు, దాన్ని ఒక ఎస్ఐ ఫోన్ చేసి అదొక పెద్ద వార్త. ఆయనను పిలిచి వీళ్ళు సన్మానం చేయడం. అరే నీకెందుకు బాగా అనిపిస్తుందన్నా? కుంభదేశి ఈ మధ్య నీ ప్రవర్తన చూస్తుంటే నువ్వు కూడా మతం మారినవాయింది, నువ్వు క్రిస్టియన్లకు పోయినవాయింది. పర్లేదన్నా, క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా మన దేశ వాసులే, వాళ్ళకి హక్కు ఉంది, మారే హక్కు ఉంది. కానీ డైరెక్ట్ అది చెప్పండి అన్న. సర్టిఫికెట్ లో ఒక అయ్యా, స్కూల్లో ఒక అయ్యా, బయట పేరు ఒక అయ్యా, ఇన్ని అయ్యాలు ఉంటే ఎవరైనా తేడా అనుకుంటారు. కాబట్టి ఆ ఆటో డ్రైవర్ అన్న ఆ విధంగా రాసిండు, దాన్ని బండి సంజయ్ పిలిచిండు. నీకేం ప్రాబ్లం ఉందన్న? కోవోబన్ విషయంలో సమ్మక్క సారక్క దగ్గర అన్యాయం జరిగితే ఆ ముస్లిం దగ్గరికి పోయి పరామర్శ చేసినావు, ఆయనకు సపోర్ట్ గా వీడియో చేసినావు. మన హిందువుల మీద ఆ పేద ఆటో డ్రైవర్ మీద ఎందుకని ఇంత కోపం? ఇడ్మా వాళ్ళ అమ్మ దగ్గరికి పోయినావు కానీ ఈ పేద ఆటో డ్రైవర్ గురించి ఎందుకని ఇంత చులకనా? ఆయన పిలిస్తే నీకేమైంది? దీనికి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కు సంబంధం ఏందన్న? మళ్ళీ నీకు నువ్వే గుమ్మడికాయలు దొంగెవరంటే భుజాలు ఎగిరేసినట్టు నన్ను యాంటీ హిందంటారేమో. మోదీని ప్రశ్నిస్తే, బీజేపీని ప్రశ్నిస్తే యాంటీ హిందువా? నన్ను యాంటీ బీజేపీ అంటారేమో, యాంటీ నేషన్ అంటారేమో. యాంటీ బీజేపీ అంటే మాకు నో ప్రాబ్లం. ఒక హిందువుగా చలామణి అవుతున్నప్పుడు, ఒక భారతీయుడిగా చలామణి అవుతున్నప్పుడు అన్నిట్లను న్యూట్రల్ గా ఖండించాలి. ఒక విషయాన్ని ఆ విధంగా ఖండించి ఒక విషయాన్ని ఈ విధంగా ఖండిస్తే ఎట్లా ఉంటది? కల్మా అంట, ఏదో స్కూల్ అంట. నిజం చెప్పన్నా నీ గుండె మీద చేసుకుని అది సక్సెస్ స్కూల్ సైదాబాద్ అని తెలియదా? ఒక ఆటో డ్రైవర్ అంట, ఆయన పేరు భరత్ వనపర్తి అని తెలియదా? అయితే ఏమైంది? సన్మానం చేస్తే నీకు వచ్చిన ప్రాబ్లం ఏంది? నీకు వచ్చిన నొప్పి ఏంది? ఎవరి మెప్పు కోసం చేస్తున్నావు? నీ చుట్టూ ఉండే కొన్ని ఛానల్స్ మొత్తం లెఫ్ట్ ఛానల్స్ అయిపోయినాయి. రగన్న అంటున్నాని వాళ్ళ పిచ్చిలో పడ్డవేమో. నీకు తెలియని విషయం ఏంటంటే వేల మంది నేను అభిమానిస్తుండే, వేల కామెంట్స్ వస్తుండే. రగన్న ప్రజా సమస్యలపై చాలా పోరాటాడు. మల్లన్న కనీసం రాజకీయానికి పోయింది కానీ ఈ రగన్న ప్రజల కోసం ఫైట్ చేస్తున్నాని ప్రజలు మొత్తం మీ మీద పార్టీలకు అతీతంగా మీ మీద ఆశలు పెట్టుకుంటే ఈ రోజు నువ్వేం చేస్తున్నావు? ప్రతి వీడియోలో కూడా ఇందులో వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. కల్మా రాసే చిన్న అంశమా? ఆటో డ్రైవర్ మీద ఆయన రాసుకుంటే నీకు తప్పు అనిపించిందా? జీసస్ ఓన్లీ గాడ్ అని రాసుకుంటే తప్పులేదా?
అలానే అందరికి ప్రభు అని రాసుకుంటే తప్పలేదా? ప్రజా సమస్యలన్నీ వదిలిపెట్టి ఏదైతే లెఫ్ట్ బ్యాచ్ ఉందో వాళ్ళ మెప్పు కోసానికి ప్రతి క్షణం రగన తాళాడుతుంది. కానీ విషయం ఏంటంటే నీ స్థాయి రోజు రోజుకి దిగజారుస్తుంది. నేను చెప్పాల్సిన అవసరం లేదన్నా. ఒక 6 నెలలు, ఒక సంవత్సరం కింద రగన్ అంటే ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్, కానీ ఈ రోజు ఒక లెఫ్ట్ బ్యాచ్ కి తొత్తుగా మారాడు. ఒక్కసారి ఆలోచించానా? నిన్న బండి సంజయ్ గారు చెప్తున్నారు, మేము స్కూళ్ళలో ఖచ్చితంగా బొట్టు పెట్టుకున్న బొట్టుని అంటే బొట్టు పెట్టుకోవడాన్ని మ్యాండేట్ చేస్తామని, అంటే మ్యాండేటరీగా పెట్టుకోవాల్సిందే అని, అమ్మాయిలు గాజులు వేసుకొని రావాలి అని. ప్రతి ఒక్క హిందూ అమ్మాయి ప్రతి ఒక్కరు గాజులతోనే వస్తారు. బొట్టు పెట్టుకోవాలన్నా వద్దన్నది వాళ్ళ ఇష్టం. అది ఇప్పుడు మీరెట్లా డిసైడ్ చేస్తారు? ఇప్పుడు బొట్టు పెట్టుకొని మొత్తం అన్ని లంగ పనులు చేస్తున్న వాళ్ళు ఉంటారు, మరి వాళ్ళని ఏమందాం?